హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనము ఉండాలి. నేను కమ్మటి టమాటో పప్పు చేశాను. ఒక్కసారి టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక గ్లాస్ సగం పప్పు కడుక్కున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. వేసి కొంచెం పక్కకు పెట్టుకోవాలి. కొంచెం నానుతుంది. అంతలోపు ఒక 6 టమోటాలు, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ అవి కోసి పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ వేసి మనం పప్పులో వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అసలు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ పప్పు కొంచెం నానుతుంది. అప్పటిలోపు ఈ టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పప్పులో వేసుకోవాలండి. పప్పులో వేసుకొని అలాగే దాంట్లోకి కొంచెం కారము, కొద్దిగా చింతపండు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. మీరు ఎంత నచ్చుతుందో అంత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. అలాగే దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి, కొంచెం మెంతులు, ఒక 10 గెల్ల మెంతులు, కొంచెం జీలకర్ర. మెయిన్ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒక స్పూను ధనియాలు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలాగేసి ట్రై చేసి చూడండి. మన పప్పు ఉడికేటప్పుడే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక 6-7 వెల్లిపాయలండి, అంతేనండి. ఇది వేసుకొని ట్రై చేసి చూడండి, పప్పు ఎంత టేస్ట్గా ఉంటుందో. కొంచెం నదుపుకోవాలండి, కచ్చా పచ్చగా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఈ ఈ మిశ్రమాన్ని పప్పులోకి వేసుకోవాలండి. మనం ఇందాకలా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చికాయలు వేసుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, మీరే చెప్తారు ఎలాగుందో. మీకు ఎలాగనిపించిందో, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము ఈ పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని నేను పెట్టానండి. ఒకసారి ట్రై చేయండి, ఎలాగనిపించో కామెంట్ చేయండి. ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలండి. పప్పు ఉడుకుతుంది. ఒక 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అన్నీ వేస్తాం కదా, కొంచెం ఉడకపోవచ్చు. పప్పు కొంచెం ఉడికిన తర్వాత తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత, విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత పప్పు తీయాలండి. అప్పుడే తీస్తే పప్పు సరిగ్గా ఉడకదు. అందుకని విజిల్ అంతా అయిపోయాకే తీయాలి. మరి పప్పు గుత్తుతో రుబ్బుకోవద్దండి, ఎందుకంటే చాలా మెత్తగా అయిపోతే బాగుండదు. పప్పుగా ఉంటేనే టమాటా పప్పు చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇలా నేను చూపించినట్టుగా చెయ్యండి, నలుపుకోండి, బాగుంటుంది పప్పు మాత్రం. దీనికి కావాల్సిన పోపు అండి, చాలా బాగుంటుంది. కొంచెం నూనె పోసుకోండి, 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ పోసుకున్న తర్వాత 2 జీలకర్ర ఆవాలు, కొంచెం పోపు వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం అవి కొంచెం చిట్టపట్ట అయినాక కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం వెల్లిపాయలు కొంచెం నలుపుకొని ఒక 5-6 వెల్లిపాయలు వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ అందులో వేసుకున్నాం కదా, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చిందా లేదు కామెంట్ చేయండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి, అంతేనండి. కొంచెం పసుపు వేసుకోవాలి. మీకు నచ్చితే ఇంగు వేసుకోండి, లేదంటే వదిలేయండి, లేదంటే ఊరుకోండి. పోపు వేసుకోవాలండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పప్పు. బాయ్.